తమ్మునికి దయ్యం పట్టింది ఎట్లా ఇప్పుడు లాంటి దయ్యం కాదు, కొరివి దయ్యం లాంటిది. మంత్రాల్ని తంత్రాల్ని మట్టి కలుపుతాడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా ఆంధ్ర అయితే కొత్త వీడియో అయితే చేస్తున్నాం, చూసి అయితే ఎంజాయ్ చేయండి. మాదైతే ఏం వీడియో ఏం కంటెంట్ అంటే, మా తమ్ముడు వాళ్ళు అయితే దయ్యంకి భయపడ అది అని చెప్పి అయితే అన్నారు. ఆ వీడియోని అయితే చేసినాము. దయ్యం భయపడ అది అని చెప్పి ఎత్తులు చేసారు. అందుకనే వాళ్ళకి భయపడిద్దామని చెప్పి నాకైతే దయ్యం ఎక్కినట్టు మా ఇంకొక ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళకి దయ్యం ఎక్కినట్టు చేసినాము. ఇద్దరు పక్కన కూస్తారు. వాళ్ళు భయపడని అన్నారేమో, ఇద్దరు పక్కన కూస్తారు. వాళ్ళు భయపడతారు. చూడండి, చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఫుల్ క్రేజీ ఉంటుంది వీడియో. ఫుల్ అయితే ఫుల్ నా జోక్ ఉంటుంది, ఇంకా సీరియస్గా ఉంటుంది. చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇంకొకటి, మీరు చూసారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే చూడండి. మీరు సబ్స్క్రైబ్, మీకు కామెంట్లో మీరు ఏమంటారు, కామెంట్లో అయితే మీరు ఏది పెడితే అది కంటెంట్ చేస్తామని అయితే చెప్తున్నా. ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ చేస్తామని అయితే చెప్తున్నా. మీరైతే నన్ను సపోర్ట్ చేయండి గాయ్స్, జర సపోర్ట్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లు అన్నీ ముద్దులు అంటున్నా, సీదా అంటున్నా. 2000 years later. కూర్చోడా స్వామి, మాకు మా తమ్ముడికి దయ్యం పట్టింది ఎట్లా ఇప్పుడు ఇగో ఇంకి అట్లా ఇయ్యకరా. కూర్చో. నాకు ఒక్కటి కాదు, 2 దయ్యాలు పట్టినాయి. మరి ఇప్పుడు ఎట్లా? ఇది అలాంటి దయ్యం కాదు, కొరివి దయ్యం లాంటిది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నేను ఇప్పుడు ఒకటి ఇస్తాను. మంత్రాల్ని తంత్రాల్ని మట్టి కలుపుతాడు. ఎందుకు బయట అందరూ మళ్ళీ ఎందుకు రాలే? ఈయన మీద నీకు ఎంత రూపాయలు అంత? ఎందుకు బయటికి అనుకుంటారు? ఈయన మీద నీకేం పావు వచ్చింది? ఎందుకు రాను బయటికి? ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచ.
దగ్గర పోర్రా